తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేస్తాం మేం చెప్తున్నాం. దమ్ముగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, చంద్రబాబు నాయుడు 22 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇళ్ళు కట్టించే కార్యక్రమాన్ని కూడా మేము ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నాం. రా చూపిస్తాం, మాతో పాటు రా. జగనన్న కాలనీల నిర్మాణం ఏ విధంగా ఎంత శరవేగంగా జరుగుతుందో చంద్రబాబు నాయుడికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. చంద్రబాబు నాయుడు రాకపోతే వాళ్ళ అబ్బాయి అయినా పిల్ల కుంక లోకేష్కి అయినా చెప్తా ఉన్నావు రా, లేకపోతే నువ్వు తిరిగే దగ్గర రమ్మని వస్తాం, చూపిస్తాం. ధనికుల పక్షాన, పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ యుద్ధంలో జగనన్నే గెలవబోతా ఉన్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అక్క చెల్లెములు, అన్నదమ్ములు మొత్తం కూడా జగనన్న వెంటే నడుస్తారు. ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం. పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు ఏ విధంగా కోర్టులకు వెళ్ళాడు, పెత్తందారులకి ఏ విధంగా మద్దతుగా ఉన్నాడు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ విధంగా పెత్తందారుల పక్షాన డబ్బులు కుమ్మరిస్తా ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున న్యాయం గెలిచింది, మనసున్న జగనన్న గెలిచాడు. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజల మద్దతు, ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులు జగనన్నకే ఉన్నాయి, ఉంటాయి అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని మోకులు పెట్టి, తాళ్లు పెట్టి, బుల్డోజర్లు పెట్టి లాగటం కోసం చంద్రబాబు నాయుడు పడుతున్న తపన అంతా ఇంత కాదు. బహిరంగ సభలు పెడతాడు, గ్రౌండ్లో జనం ఉండరు. రోడ్ల మీదకి వస్తాడు, రోడ్ల మీద పెద్ద ర్యాలీలు అని చెప్పేసి వస్తాడు, అక్కడ ఎవడో ఉండడు. చంద్రబాబు నాయుడు ముఖం చూడటానికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి ఓటు ఎవడేస్తాడు? చంద్రబాబు నాయుడు నైజం తెలిసిన ఏ ఒక్కరైనా సరే చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలుస్తారా? తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా? చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని, వెంటిలేటర్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీని మరలా లేపటం కోసమే చంద్రబాబు నాయుడు తపన తప్ప అతను గెలవలేనని చెప్పేసి అంత పబ్లిక్గా ఒప్పుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేను, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతుంటే అది మా గెలిపే కదా.